హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగ చైతన్య జంట బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై నాగ చైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తూనే ఉంది. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కనీసి సినిమాలు కూడా చేసే అవకాశం లేదనిపిస్తుంది. సమంత జీవితంలో తీసుకున్న ఆమెకు ఒక్కొక్క మలుపు ఒక్కొక్క ఆనందాన్ని, ఒక్కొక్క బాధని, కొన్ని మలుపులకు తనకి అనుభవాన్ని ఇస్తూ వచ్చాయి. సమంత సినిమా రంగంలో అడుగుపెట్టిన తర్వాత స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. తన మొదటి సినిమాతోనే అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే నాగ చైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ళ పెళ్లి జరిగిన అతి తక్కువ కాలంలోనే ఇద్దరూ కలిసి ఉండలేకపోయారు. సమంత నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఆమె కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడింది. అనారోగ్య కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చినా కూడా మళ్ళీ తన ఆరోగ్యం తానే జాగ్రత్తగా లైన్లో పెట్టుకొని తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసింది. అయితే సమంత సినిమాల్లో లాస్ట్గా రిలీజ్ అయిన ఖుషీ సినిమా కొంతవరకు పర్వాలేదు అనిపించినా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అది కలెక్షన్స్ని తీసుకురాలేకపోయింది. ఇలా సమంత కెరియర్ కూడా చాలా తటపడాయిస్తుంది. మరోపక్క ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటారని, ఒక 1 year పాటు తనని తాను మళ్ళీ యాక్టివ్ చేసుకుంటానని నిర్ణయించుకొని అనేక దేశాలు తిరుగుతూ తన ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ఇదిలా ఉంటే సమంత ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచైనా ఆనందంగా ఒక ఫోటోని పోస్ట్ చేస్తే, ఎవరైనా ఫ్రెండ్స్తో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వస్తే సమంత ఖచ్చితంగా ఎవరైనా ప్రేమిస్తుందని, అతి తొందరలోనే పెళ్లి చేసుకుంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. నాగ చైతన్య మీద కోపంతోనే ఇలాంటివన్నీ చేస్తుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ సమంత మాత్రం ప్రస్తుతం సింగిల్ అయి బ్రతుకుతుంది. అయితే ఆమెకు తల్లి కావాలని ఆశ కలుగుతుందట. పిల్లలు అమ్మ అని పిలిచే పిలుపు కోసం ఎదురు చూస్తుందట. అందుకని సమంత 2 పిల్లల్ని దత్త తీసుకోవాలని డిసైడ్ అయిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక సమంత నాగ చైతన్య విడిపోయి చానాళ్ళు అవుతుంది. అయితే ఇప్పటికీ ఈ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు. అప్పుడప్పుడు సమంతే చెప్పినట్టుగా తన చేదు జ్ఞాపకాల్ని పంచుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా తాను మయోసైటిస్ బారిన పడినప్పటి నుంచి వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ వస్తుంది. ఈ మధ్య సమంత తన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నాగ చైతన్య పేరు ప్రస్తావించకుండానే గతంలో తన భాగస్వామిగా ఉన్న వ్యక్తి తన ఇష్టాలను ప్రభావితం చేశాడని, అందుకే తన వ్యక్తిగత ఇష్టాల గురించి తనకు తెలియదని ఆమె అనడం విశేషం. సమంత నాగ చైతన్య వివాహం 2017లో జరిగింది. సమంత తన మొదటి తెలుగు సినిమా ఏ మాయ చేసేవాళ్ళో కథానాయకురాలిగా నాగ చైతన్య పక్కన చేసింది. ఆ సినిమా 2010లో విడుదలైంది. పెళ్లైన 4 సంవత్సరాల తర్వాత అంటే 2021లో సమంత నాగ చైతన్య విడిపోయారు. సమంత తన వివాహ బంధం, విడాకుల గురించి ఇంతకుముందు 2-3 సందర్భాల్లో మాట్లాడింది. కానీ ఈసారి అభిమానులతో కూడా కొన్ని కొత్త విషయాలు పంచుకుంది. బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇంటరాక్షన్ సందర్భంగా ఓ అభిమాని ఆమెను ప్రశ్న అడిగారు. ఒకవేళ మీ వ్యక్తిగత వృద్ధి ఓ హైలైట్ రీల్ అయితే అందులో మీరు బాగా నవ్వుకునే బ్లూపర్ ఏది? అలాగే మీకు జీవిత పాఠం నేర్పిన ఆస్కార్ లెవెల్ మూమెంట్ ఏది అని ప్రశ్నించారు. దీనికి సమంత స్పందిస్తూ చైతన్య పేరు ప్రస్తావించకుండా అతన్ని నిందించింది. బహుశా నేను చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే నా వ్యక్తిగత ఇష్టాలను గుర్తించడంలో విఫలం కావడమే అనుకుంటాను. ఎందుకంటే ఆ సమయంలో నా భాగస్వామిగా ఉన్న వ్యక్తి వాటిని ఎప్పుడూ ప్రభావితం చేస్తూ ఉండేవాడు అని సమంత చెప్పింది. పేరు ప్రస్తావించకపోయినా ఆమె ఎవరి గురించి మాట్లాడుతుందో ఫ్యాన్స్కు అర్థమైపోయింది. అయితే జీవితంలో చాలా కష్ట సమయంలోనూ నేర్చుకోవడానికి ఎంతో విలువైన పాఠం ఉందని నేను గుర్తించిన క్షణంలో నా వ్యక్తిగత వృద్ధి సాధ్యమైందని సమంత చెప్పింది. గతేడాది శాకుంతలం, ఖుషీ మూవీస్ బోల్తా కొట్టడంతో సమంత ఏడాది పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన మయోసైటిస్కు చికిత్స తీసుకోవడంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తుంది. ఇప్పటికే సమంత నటించిన సిరాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి కాగా ఇది స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. ఈ ఏడాది సమంత చెన్నై స్టోరీస్ అనే ఇంగ్లీష్ మూవీలోనూ నటించనుంది. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నప్పటి నుంచి సమంత భూటాన్, దుబాయ్ లాంటి ప్రాంతాలకు తిరగడంతో పాటు తన ఇంట్లోనూ హాయిగా గడుపుతూ వస్తుంది. అటు నాగ చైతన్య కూడా థ్యాంక్ యూ, కస్టడీ సినిమాల డిజాస్టర్ తర్వాత ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు.
ఈ మధ్య వచ్చిన మూవీ గ్లిమ్స్లో అతడు రగడ్ లుక్లో అదరగొట్టాడు. ఈ సినిమాపై అతడు భారీ ఆశలే పెట్టుకున్నాడు. హ్యాట్రిక్ ఫ్లాపుల నుంచి ఈ తండేల్ సినిమా అతన్ని గట్టెక్కిస్తుందేమో చూడాల్సి ఉంది. ఇక సమంత అయితే కొత్త సినిమాలేవి ప్రకటించలేదు. నిర్మాతగా మారి నిర్మాణం చేద్దామన్న ఆలోచనలో ఆమె ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ఒక నిర్మాణ సంస్థని ఆమె ప్రారంభించింది. త్వరలోనే వైవిధ్యమైన సినిమాలను చేయనుంది. ఇక సమంత నటించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె పక్కన వరుణ్ ధవన్ కథానాయకుడిగా నటించాడు.